ఈ రోజుల్లో పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు వీటివల్ల చాలామంది చెప్పలేని ఆందోళన, డిప్రెషన్, నిద్రలేమితో సైలెంట్గా బాధపడుతున్నారు. మనసు అదుపులో లేనప్పుడు, ప్రశాంతత కరువైనప్పుడు వెంటనే మనకు గుర్తొచ్చేది మెడిసిన్. యాంటీ డిప్రెసెన్స్ వేసుకుంటే క్షణాల్లో ఆ రిలీఫ్ దొరుకుతుందని మనం నమ్ముతాం. కానీ నిజమేంటంటే ఈ మందులు సమస్యను మూలాల నుంచి తీసేయవు, కేవలం లక్షణాలను మాత్రమే తాత్కాలికంగా కప్పిపుచ్చుతాయి. పైగా దీర్ఘకాలంలో వీటివల్ల విపరీతమైన బరువు పెరగడం, ఒబేసిటీ, షుగర్ లాంటి ఎన్నో కాంప్లికేషన్స్ వచ్చే అవకాశముంది. ఈ చార్ట్ గమనించండి. యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ల్యాంకెషైర్ శాస్త్రవేత్తలు 5,000 మంది డిప్రెషన్ పేషెంట్స్ పైన ఒక అధ్యయనం చేశారు. వాళ్లను 3 గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూప్కి సైకలాజికల్ థెరపీ, రెండో గ్రూప్కి మందులు, మూడో గ్రూప్కి కేవలం వ్యాయామం అందించారు. ఆ అధ్యయనం చివరలో ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. మందులు వాడిన గ్రూప్కి ఎలాంటి ఫలితాలొచ్చాయో, వ్యాయామం చేసినవారు కూడా ఏ మందు లేకుండా అదే స్థాయిలో ఉపశమనాన్ని పొందారు. ఈ గణాంకాలు చూస్తే శరీర కదలికలు అనేవి ఫార్మకాలజీతో సమానంగా పనిచేసే ఒక క్లినికల్ గ్రేడ్ పరిష్కారంగా మనకర్థమవుతుంది. అసలు కేవలం ఒక 30 నిమిషాల శారీరక శ్రమ మెడికల్ షాపులో దొరికే మందులాగా మన బ్రెయిన్ కెమిస్ట్రీని ఎలా మారుస్తుంది? ఈ యానిమేషన్ గమనించండి. మనం వ్యాయామం మొదలుపెట్టగానే మన మెదడులో మార్పులు మొదలవుతాయి. ఒత్తిడికి కారణమయ్యే కార్టిజాల్ హార్మోన్ మోతాదు వేగంగా తగ్గుతుంది. సరిగ్గా అదే సమయంలో, ముఖ్యంగా ఎండలో వ్యాయామం చేసినప్పుడు మనకు సంతోషాన్నిచ్చే సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ భారీ స్థాయిలో విడుదలవుతుంది. దీనికి తోడు మనం వ్యాయామం చేస్తున్నప్పుడు మన ఫోకస్ మొత్తం ఆ ఫిజికల్ టాస్క్ మీద ఉంటుంది. అప్పుడు మనల్ని వేధించే ఒత్తిడి కలిగించే ఆలోచనల నుంచి బ్రెయిన్ ఒక బలవంతపు విరామం తీసుకుంటుంది. వ్యాయామం వల్ల కలిగే ఈ సహజమైన కెమికల్ రీసెట్ కృత్రిమంగా మందులు తీసుకురావాలని చూసే మార్పు కంటే లోతైనది. వర్కౌట్ ముగిసిన కొన్ని గంటల తర్వాత శరీరంలో మరో కీలకమైన ప్రక్రియ మొదలవుతుంది. అదే గాఢమైన నిద్ర. వ్యాయామం వల్ల రాత్రిపూట మనకు పట్టే డీప్ స్లీప్ సమయంలో బ్రెయిన్లో పేరుకుపోయిన హానికరమైన కెమికల్స్ అన్నీ క్లీన్ అయిపోతాయి. ఇది మెదడుకు ఒక సహజమైన డీటాక్స్ లాంటిది. దీని ప్రభావం జీర్ణక్రియ మీద కూడా ఉంటుంది. వ్యాయామం వల్ల ప్రేగుల్లో కదలికలు మెరుగవుతాయి, అరుగుదల బావుంటుంది. మెటబాలిజం యాక్టివ్గా జరగడం వల్ల శరీరంలో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. ఇది నేరుగా యాంగ్జైటీని తగ్గించడానికి దోహదపడుతుంది. అంటే పగలు చేసే వ్యాయామం హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది, అది రాత్రికి డీప్ స్లీప్ ఇస్తుంది. ఆ నిద్ర మన గట్ హెల్త్ని కాపాడుతుంది. ఇలా డిప్రెషన్కు కారణమయ్యే మూలాలను ఈ ప్రక్రియ క్రమంగా తొలగిస్తుంది. ఈ శాస్త్రీయ ఫలితాలను మనం పొందాలంటే దీనిని ఏదో ఒకరోజు చేసే వ్యాయామంగా కాకుండా ఒక క్రమబద్ధమైన దినచర్యగా మార్చుకోవాలి. ప్రతిరోజూ ఉదయాన్నే ఒక 20 నుంచి 25 నిమిషాల పాటు ఎండలో ఉండి సూర్య నమస్కారాలు చేయడం ప్రారంభించండి. దాంతోపాటు భ్రామరి, అనులోమ్ విలోమ్ లాంటి ప్రాణాయామ పద్ధతులు మన నర్వస్ సిస్టమ్ని ప్రశాంతంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. ఈ దినచర్యకు తోడుగా వెల్వెట్ బీన్ పౌడర్ లేదా దూలగుండి గింజల పొడిని కూడా ఒక సహజ ఆహారంగా తీసుకోవచ్చు. సాధారణంగా డిప్రెషన్ ఉన్నవారిలో డోపమైన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. వెల్వెట్ బీన్స్లో డోపమైన్కి అవసరమైన పోషకాలు నేరుగా లభిస్తాయి. ఇవి మెదడులోని మూడ్ని స్థిరంగా ఉంచడానికి సాయపడతాయి. 1 లేదా 2 స్పూన్ల వెల్వెట్ బీన్ పొడిని తేనెలోగాని లేదా నీటిలోగాని కలుపుకుని ప్రతిరోజూ తీసుకోవచ్చు. ఉదయం చేసే శారీరక శ్రమ, ప్రాణాయామం ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన ఆరోగ్య సమాచార వీడియోల కోసం మా న్యూట్రీలైఫ్ తెలుగు ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వీడియోలు మిస్ కాకుండా బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. మరిన్ని హెల్త్ టిప్స్, డైలీ అప్డేట్స్, ఉపయోగకరమైన కంటెంట్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ను కూడా ఫాలో చేయండి.